బ్యాక్ టు న్యూస్. రైట్, ఇక ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో మొన్న రాసిన లెటర్, ఈ రోజు చేసిన కామెంట్స్ అనేవి రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయని చెప్పుకోవాలి. సో మరి పార్టీలో కోవట్లు ఉన్నారు, దెయ్యాలు ఉన్నారంటూ తను ఇదివరకు ఒక లెటర్ రాయడం జరిగింది. సో దానిపై ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, మొదటిగా మనకి కవిత నుంచి ఒకటి అర్థమవుతుంది. సో ఎలాంటి పార్టీ పెట్టను, తన పార్టీలోనే బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతాను అని చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి పార్టీలో కోవట్లు దెయ్యాలు ఉన్నారు, తనను పార్టీ నుంచి బయటికి పంపించేయాలని చూస్తున్నారంటూ కూడా తన ఆవేదన, ఎమోషన్ అంతా కూడా మనకి అందులో కనిపిస్తుంది. సో ఏమంటారు? సో కవిత చేసిన ఈ కామెంట్స్ వెనుక ఆంతర్యం ఏమై ఉండొచ్చు అనుకుంటారు? దీపిక, కవిత ఏదైతే ఈరోజు మీడియాతో చిట్ చాట్ చేసిందో అది కాస్త ఈరోజు మొత్తం రాజకీయ వర్గాల్లోనే ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. ఎందుకంటే కవిత చేసిన వ్యాఖ్యలన్నీ కూడా సొంత అన్న పైన, కేటీఆర్ పైన, అంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ పైన చేసింది. అది కూడా ప్రత్యక్షంగా చెప్పకపోయినప్పుడు కూడా పరోక్షంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటూ పలు సందర్భాల్లో ఆమె మెన్షన్ చేస్తూ రావడం జరిగింది. తాను జైలుకు వెళ్లిన సమయం నుంచి ప్రస్తుతం తాను లేఖ రాసినంత వరకు పూర్తిగా కూడా ఏ అంశాలు జరిగాయి ఏంటి అనేది కూడా పూర్తిగా మీడియాకి వివరించే ప్రయత్నం, చిట్ చాట్ రూపంలో ఆమె వివరించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఏదైతే ఈడీ, అంటే లిక్కర్ స్కామ్ లో ఈడీ అరెస్ట్ చేసి అక్కడ ఢిల్లీకి తీసుకెళ్లిన సమయంలోనే అప్పుడు పార్టీని బీజేపీలో విలీనం చేద్దామా అని ఒక ప్రశ్న రేకెత్తించిన సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని బీజేపీలో విలీనం చేయొద్దు అంటూ కూడా తానే చెప్పానంటూ కూడా ఆమె చెప్పుకుంటూ రావడం జరిగింది. ఇక లేఖ విషయానికి వచ్చేసరికి లేఖ విషయంలో మొదటి నుంచి కూడా ఒకే అంశాన్ని ప్రస్తావించాను. గతంలో కూడా కేసీఆర్కి అనేక సందర్భాల్లో తాను లేఖలు రాశాను, ప్రస్తుతం కూడా లేఖ రాశాను. ఈ లేఖ రాసిన అంతర్గత విషయాలు అసలు ఏ విధంగా బయటకు వచ్చాయి, తనని కోవర్టు అంటూ కూడా ఏదైతే మెన్షన్ చేస్తున్నారో అసలు పార్టీలోనే కొంతమంది కోవర్ట్లు ఉన్నారో అది తాను రాసిన లేఖ ఏదైతే ఉందో అది బహిర్గతమైనప్పుడే పార్టీలోని కోవర్ట్లు ఉన్నారనే విషయాన్ని స్పష్టంగా అర్థమవుతుంది అనేది ఆమె అయితే చెబుతూ వస్తున్నారు. మరోవైపు కేసీఆర్ కి కాళేశ్వరం ఇష్యూలో నోటీసులు జారీ చేసినప్పుడు అసలు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఎక్కడికి వెళ్లారు, పార్టీకి సంబంధించి గ్రామాల్లో ధర్నాలు గాని కనీసం నిరసనలు గాని ఎందుకు తెలియజేయలేకపోయారు అంటూ కూడా ఆమె ప్రశ్నించడం జరిగింది. మరోవైపు యుఎస్ యూకేలు ప్రస్తుతం కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇలాంటి సమయంలో కేసీఆర్ పక్కన ఉండకుండా విదేశాల్లో తిరుగుతూ విదేశాల నుంచి ట్వీట్లు పెట్టడం ఎంతవరకు సమంజసం, ఈ అంశాలన్నింటిపైన కూడా ఆమె ఒక్కొక్క అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ రావడం జరిగింది. మరోవైపు తాను ఎమ్మెల్సీ అసలు ఏదైతే ఈడీ కేసులు అరెస్ట్ అయినప్పుడు పార్టీ ప్రతిష్టకు భంగం కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా తాను రాజీనామా చేస్తానని చెప్పిన సమయంలో కేసీఆర్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అవసరం లేదు అంటూ కూడా తన రాజీనామాని వెనక్కి తీసుకోమంటూ కూడా చెప్పడం జరిగిందంటూ కూడా ఆమె ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. మరోవైపు ఈ కేసీఆర్ కొంతమంది పార్టీని బీజేపీలో విలీనం చేయాలని కొంతమంది కోరుకుంటున్నారు అనే అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. మరోవైపు వీటన్నిటికి సంబంధించి కూడా ఎక్కడా కూడా పార్టీ అనేది గ్రౌండ్ లెవెల్లో వెళ్ళట్లేదు. పార్టీ ఓడిపోయిన అనంతరం ఎక్కడా కూడా గ్రౌండ్ లెవెల్లోకి పార్టీని తీసుకెళ్లే ప్రయత్నం చేయట్లేదు. కేవలం ట్విట్టర్లో, సోషల్ మీడియాలో మాత్రమే కొన్ని ప్రకటనలు చేస్తున్నారు. లేదు అంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రిని తిట్టడం, లేకపోతే కేంద్రంలో ఉన్న వాళ్ళని తిట్టడం, ఇది మాత్రమే చేస్తున్నారు తప్ప పార్టీని ఎక్కడ కూడా పటిష్టం చేసే ప్రయత్నాలు చేయట్లేదు. వీటితో పాటు లేఖ బయటకు వచ్చిన తర్వాత తనను దూషించే ప్రయత్నాలు చేస్తున్నారు, కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి తనను తిట్టించే ప్రయత్నం చేస్తున్నారు అనే అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. వీటన్నిటితో పాటు ఖచ్చితంగా ఏదైతే జాగృతి, తన సంస్థ జాగృతి ఉందో ఆ జాగృతినే పూర్తి స్థాయిలో అన్ని కార్యక్రమాలు చేస్తుంది. ఏదైనా నిరసనలు చేయాలన్నా లేకపోతే ప్రభుత్వ తీరును ఎండగట్టాలన్నా పూర్తిగా జాగృతి చేస్తుంది తప్ప పార్టీ ఎక్కడ చేయట్లేదు. అంటే పార్టీ కన్నా తన జాగృతినే చాలా వరకు నయం అనే అంశాన్ని కూడా అక్కడ ఆమె ప్రస్తావిస్తూ ఈ అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించడం జరిగింది. వీటన్నిటితో పాటు రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా జాగృతి అనే సంస్థ ఇదే తరహాలో ముందుకు వెళ్తానంటూ కూడా చెప్పడం జరిగింది. ఇవి కాకుండా తాను పార్టీ పెడతానంటూ కూడా చాలా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను పార్టీ పెట్టేదే లేదు, తాను బీఆర్ఎస్ కి సంబంధించిన వ్యక్తిని, ఖచ్చితంగా బీఆర్ఎస్ లోనే కొనసాగుతానంటూ కూడా చెప్తూ వస్తున్నారు. అలాగే ఒక పత్రిక తను 6 మంది ఎమ్మెల్యేలను ఇస్తాను, ఒక మంత్రి పదవి ఇవ్వండి అనేది రాత రాయడం జరిగింది. అది అసలు ఏ విధంగా మెన్షన్ చేశారు, తాను పూర్తి స్థాయిలో కేసీఆర్ పక్షాన్నే నిలబడతాను, అంటే బీఆర్ఎస్ పక్షాన్నే పూర్తి స్థాయిలో తాను ఉంటాను అంటూ కూడా చెప్తూ రావడం జరిగింది. ఇక్కడ మనకు క్లారిటీ ఏదొచ్చిందంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తాను పార్టీ వీడే ప్రసక్తే లేదు అనేది చాలా చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇక మిగతా విషయాలకు వచ్చేసరికి మాత్రం
రాబోయే రోజుల్లో కూడా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు ఇతర అన్నిట్లోనూ కూడా తను యథావిధిగా పార్టిసిపేట్ చేస్తానంటూ కూడా చెప్తూ వస్తున్నారు. వీటితో పాటు తాను ఎంపీ పోటీ చేసిన సమయంలో నిజామాబాద్లోని ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలనే తనను ఓడగొట్టారు. ఆ కావాలని ఓడగొట్టడంలో కూడా ఒక వ్యక్తి పాత్ర ఉంది అనేది కేటీఆర్ పేరు చెప్పకనే ఆమె అక్కడ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళు చేసిన నమ్మకద్రోహం వల్లే తాను నిజామాబాద్లో ఎంపీగా ఓడిపోయానంటూ కూడా చెప్పడం జరిగింది. ఎమ్మెల్సీకి సంబంధించిన విషయంలో కూడా తాను ఏ క్షణమైనా రాజీనామా అంటే పార్టీకి ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా అనే అంశాన్ని కూడా అక్కడ ఆమె ప్రస్తావిస్తూ వస్తున్నారు. సో ఓవరాల్ గా ఈ రోజు జరిగిన మొత్తం ఎపిసోడ్ మొత్తాన్ని చూసుకుంటే చాలా ఖచ్చితంగా 3 అంశాలు చెప్పారు. ఒకటి, తను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ వదిలి వెళ్లే పరిస్థితి లేదు అనేది. 2, తన పైన రాజకీయ విమర్శలు చేసే బదులు పూర్తి స్థాయిలో పార్టీ మీద దృష్టి పెట్టాలి, ఈ సోషల్ మీడియాలో వాటిని చేయడంతో పాటు లీకేజీలు చేయొద్దు అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. దీపిక. రైట్ ఆర్కే, థ్యాంక్స్ ఫర్ ది లేటెస్ట్ అప్డేట్స్.